ఈరోజు మనం షిరిడీలో ఉన్నాము. సైకిల్ బాబా అని ఒక ఆశ్రమం ఉంది. సో ఆ ఆశ్రమం ఏంటి, ఇక్కడ ఎలా ఉండాలి, ఇక్కడ ఎక్కడెక్కడికి వెళ్తే మనం ఫ్రీగా ప్రసాదం తినొచ్చు దేవుడి దగ్గర అన్నది ఈయన ఎక్స్పీరియన్స్ ఒకసారి తెలుసుకుందాం. ఎన్నిసార్లు వచ్చారు అడిగి తెలుసుకుందాం. మీరు ఎన్నిసార్లు వచ్చారు సార్? మేము ఇదే ఫస్ట్ సార్ అండి. మేము అనుకోకుండా ఎవరో టికెట్లు బుక్ చేస్తే ఆ టికెట్ల ద్వారా మేము కూడా ఆ బాబా అనుగ్రహం ద్వారా షిరిడీకి రాగవలసి ఉన్నాం. ఓకే అండి. వచ్చిన తర్వాత సైకిల్ బాబా ఆశ్రమంలోకి మేము చేరాం. సో సైకిల్ బాబా ఆశ్రమం ఇక్కడికి ఎంత దూరం? అంత కలిపి 1/2 కిలోమీటర్. సాయంత్రం ఫుడ్ ఫ్రీగా పెడతారు. రైసు, సాంబారే, కర్రీ, పప్పు, చట్నీ ఒకటి. ఏ టైం నుంచి మొదలవుతుంది? ఉదయం 10 నుంచి 2 గంటల వరకు పెడతారు పొద్దుటి జాములు. సాయంత్రం 7 నుంచి 10 దాకా పెడతారు. 10 గంటల వరకు పెడతా ఉంటారు భోజనం. అక్కడ రూమ్ రెంట్ ఎలా ఉంటుంది? రూమ్ రెంట్ వచ్చి 8 దాకా ఉండొచ్చు. 8 దాకా ఉండొచ్చు. కానీ 8 డైలీ 800 రెంట్. 800 రెంట్. మీకు అక్కడ నీట్నెస్ అది బాగా, నీట్నెస్ గట్ట అన్ని బాగానే ఉన్నాయి. సైకిల్ బాబా ఆశ్రమం అంటే చాలా బాగుంది. సైకిల్ బాబా ఆశ్రమంలో మేము 90 మంది ఉన్నాం. మనిషికి 8 మంది చొప్పున ఒక రూము చొప్పున తీసుకున్నాం. ఆ రూమ్లో మొత్తం అందరం కలిపి స్నానాలకి, వాటర్కి, ఫ్యాన్లు అంతా కూడా సౌకర్యంగా బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కోయిలగూడు మండలం, తిమ్మనకొండ గ్రామం. ఎన్ని హారతులు చూసారు? మేము వచ్చి ఎన్ని హారతలు చూసారు? హారతలు ఎక్కడంటే ఎన్నిసార్లు బాబాని చూసారు? బాబాగానే ఇప్పుడు వచ్చి 7 హారతలు చూసాం. డైలీ పొద్దున్నే సాయంత్రం కూడా హారతి ఇచ్చే టయానికి బాబా ఆశ్రమకు రావడం జరుగుతుంది. ఫ్రీ టికెటా లేకపోతే? మేము అంతా ఫ్రీ టికెట్కే వెళ్తున్నాం. ఇప్పుడు ఎప్పుడు డబ్బులు తీసుకునే టికెట్కే రాలేదు అసలు. ఫ్రీ భోజనం, ఫ్రీ టికెట్. ఓకే. మాది మొత్తం అంతా ఫ్రీయే మాది. మళ్ళీ వస్తారు? ఫస్ట్ టైం వచ్చారంటున్నారు కదా. ఫస్ట్ టైం వచ్చామంటే మళ్ళీ ఆ బాబా అనుగ్రహం ఉంటే ఎన్నిసార్లు అయినా రావచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు మీరు? ఎక్కడికి వచ్చిన తర్వాత? ఇక్కడికి వచ్చిన తర్వాత సప్తసింగారం వెళ్ళాం. సప్తసింగారంలో సప్తసింగారం మాత భగవాన్ మాతకి వెళ్ళాం. మాత ఆశ్రమం కూడా బాగానే ఉంది. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. అక్కడ నుంచి నాసిక్కి వెళ్ళాం. నాసిక్లో కూడా చేసుకున్నాం. ఎంత ఖర్చు అయింది మీరు అక్కడికి వెళ్ళడానికి? అక్కడికి వెళ్ళడానికి మనిషికి 550 రూపాయలు టికెట్ తీసుకుంటే అక్కడ కూడా మాత కాడ కూడా భోజనాలు గట్ట ఫ్రీగానే పెడతారు. అక్కడ సత్తరం ఉంది, భోజనాలు పెడతారు. ఏటపోతులు వేసుకునే వాళ్ళు ఏటపోతులు వేసుకుంటారు. ఫస్ట్ టైం వచ్చారు కదా, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించింది? ఇక్కడ ఏం ఇబ్బంది ఏమి అనిపించలేదండి. ఫ్రీగా ఉంటున్నాం, ఫ్రీగా తిరుగుతున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టుగా హుషారీగా ఉంటున్నాం. హుషారీలో మంచి హుషారీ ఇచ్చాడు ఆ బాబా అనుగ్రహంలో. హుషారీగా ఉంటున్నాం, హుషారీగా తిరుగుతున్నాం, అందులో బాగా ఉంటున్నాం. లడ్డు ప్రసాదం కౌంటర్ రీసెంట్ గా ఓపెన్ చేస్తారండి, తీసుకున్నారా? తీసుకున్నామండి. నేను వచ్చి 20 లడ్డూలు తీసుకున్నా. మా ఫ్రెండ్ వచ్చి వెంకటేష్ అన్న అతను 15 లడ్డూలు అతను తీసుకున్నాం. నేను లడ్డు ఒకటి చింపి అందరికి ప్రసాదం పంచిపెట్టాను కూడా. ఓకే అండి. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఫ్రీ దర్శనంకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను ఫ్రీ దర్శనంకి వెళ్ళాను. అంటే ఎవరైనా సరే దేవుడి దగ్గరికి ముందు మన కాలినడకని వెళ్ళాలంటారు, లేకపోతే డబ్బులు పెట్టుకొని వెళ్ళాలంటారు. అలా వెళ్ళిన తర్వాత ఫుల్గా సెంట్రల్ వేసి ఎంతసేపు రెస్ట్ తీసుకోవడానికి కూర్చున్నా సరే మనకి ఇంత కూడా అనిపించదు. అంత మెయింటెనెన్స్ బాగుంది. అండ్ ఎక్కడికక్కడ అంటే కొంచెం ఇంకా డిలే అయితే అక్కడ వాళ్ళు పాలు కానీ ఇవి కానీ ఇస్తారు. లేడీస్కి ఫీడింగ్ ఇవ్వడానికి కూడా సపరేట్ క్యాబిన్స్ ఏర్పాటు చేశారు. అండ్ చిన్నపిల్లలకి కేరింగ్ చాలా బాగుంది. సెక్యూరిటీకి ఎక్కడికక్కడ చాలా బాగుంది. సూపర్. అసలు నిజంగా షిరిడీలో ఉన్న మెయింటెనెన్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. అండ్ హిందువులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి డెఫినెట్గా దర్శించుకోవాల్సిన స్థలము. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడికి వచ్చినందుకు. మీరందరూ కూడా ఇక్కడికి వస్తే మీకు సౌకర్యాలన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా జర్నీ వీడియోస్.